ఈరోజు ఇంతమంది ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ఇక్కడికి రావడం ఒక కారణం ఉంది. మాలో ఆవేదన ఉంది. ఎందుకంటే మేము గత 5 సంవత్సరాలుగా మేము పడుతున్న తీవ్ర ఇబ్బందులే ఇప్పుడు దాకా ఇక్కడికి తీసుకొచ్చాయి. ఈ విజయవాడకి రావడం జరిగింది. మేము గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ అసిస్టెంట్ సార్. మేము ఇంజనీరింగ్ అసిస్టెంట్గా రిక్రూట్ అయినప్పుడు మేము డిప్లొమా బీటెక్ విద్యార్హతతో రిక్రూట్ అయ్యామండి. కానీ మమ్మల్ని సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ప్రకారం మమ్మల్ని ఒక 10th క్లాస్ పోస్ట్ కింద పెట్టడం జరిగిందండి. మాకు జరిగిన తీవ్ర అన్యాయం. ఒక భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మమ్మల్ని ఒక 10th క్లాస్ పోస్ట్ కింద పెట్టడం జరిగింది. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మా డిమాండ్స్ ఏంటంటే మమ్మల్ని అందరికీ కేటగిరీ అమెండ్మెంట్ చేయండి. మాకు విద్యార్హత తగ్గ మాకు ప్రమోషన్ ఛానల్ ఇవ్వండి. కేటగిరీ అమెండ్మెంట్ అంటే ఏంటంటే మమ్మల్ని 10th క్లాస్ పోస్ట్ కింద పెట్టడం జరిగింది. డిప్లొమా బీటెక్ విద్యార్హతతో కలిగిన మమ్మల్ని ఒక 10th క్లాస్ పోస్ట్ కింద పెట్టడం జరిగింది. మా విద్యార్హత తగ్గ మాకు కేటగిరీ మాకు కేటాయించాలి అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నామండి. అలాగే GSWS ప్రతిపాదనల మేరకు ATO పోస్టు మాకు కేటాయించాలి ప్రమోషన్ కింద అని చెప్పేసి కోరుతా ఉన్నామండి. ATO అంటే అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్. ఇది GSWS డిపార్ట్మెంటు 9 మంది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ ENCలు పిలిచి మాట్లాడి ప్రతిపాదనలు మన పంచాయతీరాజ్ ENC గారికి పంపడం జరిగిందండి. ఇది నోడల్ ఏజెన్సీగా టేకప్ చేసింది. మేము గత సంవత్సరం నుంచి కూడా కూటమి ప్రభుత్వం ఫామ్ నుంచి కూడా మేము PRENC గారిని కోరుతా ఉన్నామండి. 40 సార్లు కోరి ఉన్నామండి. కానీ సార్ మాత్రం మేము చూస్తామని చెప్పేసి ప్రతిసారి దాన్ని గడుపుతా వస్తూ ఉన్నారు. ఈ ధోరణి ఏదైతే ఉందో మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామండి. మేము సచివాలయ వ్యవస్థలో అందరికీ ప్రమోషన్లు ఉన్నాయి. ఒక ఇంజనీరింగ్ అసిస్టెంట్కి మాత్రమే ప్రమోషన్ లేదండి. దయచేసి మాకు మా విద్యార్హత తగ్గ ప్రమోషన్ ఛానల్ ఇప్పించండి. గౌరవ డిప్యూటీ సీఎం గారు మాకు కర్నూలు సభలో కూడా మాకు మాట ఇచ్చి ఉన్నారు. సార్ మేము వేడుకుంటుంది ఏంటంటే మేము వినిపించుకునేది ఏంటంటే 1 ఇంజనీరింగ్ అసిస్టెంట్ 1 డిపార్ట్మెంట్. ఏదైతే అన్ని ఇంజనీరింగ్ సచివాలయ వ్యవస్థలు మేమైతే గ్రామ స్థాయిలో చేస్తున్నామో అన్ని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో మమ్మల్ని విలీనం చేసి సమర్థవంతంగా వినియోగించుకోండి. స్వర్ణాంధ్ర విజన్ 2047కి మేము చేయూతనిచ్చేలా మమ్మల్ని తీర్చిదిద్దాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నామండి. హీరతునిసా షేక్ ఇంజనీరింగ్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను. మా మెయిన్ మోటో 1 ఇంజనీర్ 1 డిపార్ట్మెంట్. మేము మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఏ డిపార్ట్మెంట్ నుంచి కూడా మాకు ఏ సపోర్ట్ ఉండట్లేదు. ఎన్ని పనులు చేసినా మాకు ఏం పని చేసాం రికగ్నైజేషన్ కూడా లేదు. ప్లస్ దీనివల్ల మాకు చాలా ఇబ్బంది పడుతున్నాం. మాకు కావాల్సింది 1 డిపార్ట్మెంట్ 1 ఇంజనీర్. మాకు డిపార్ట్మెంటలైజేషన్ కావాలి. నెక్స్ట్ మాకంటూ JTO ప్రమోషన్ కావాలి. మాకు నెక్స్ట్ ప్రమోషన్ ఛానల్ కావాలని మేము కోరుకుంటున్నాం. మా ఒపీనియన్ ఇదండి. ముఖ్యంగా ఇక్కడ ఇంతమంది ఇంజనీరింగ్, నా పేరు మల్లిక అండి. మేము ఉంటూరు మండలం నుంచి వచ్చాను. ముఖ్యంగా ఇక్కడ ఇంజనీరింగ్ అసిస్టెంట్లో అనుకున్న ప్రతి ఒక్క మనిషి బాధ ఏంటంటే ఇన్ని సంవత్సరాలు 6 సంవత్సరాల కాలం గడుస్తున్నటువంటి సర్వీస్లోకి వచ్చి గడుస్తున్నా మాకు ఒక ప్రమోషన్ ఛానల్ అనేది ఇప్పటికీ క్రియేట్ అవ్వలేదు. మాకు ప్రమోషన్ ఛానల్ క్రియేట్ చేయండి అని ఇప్పటికీ మేము రిక్వెస్ట్ ఇస్తూనే ఉన్నాము. ప్రభుత్వం మా కష్టాన్ని గుర్తించి ఫిబ్రవరి 12వ తారీఖున వీళ్ళకి గ్రాడ్యుయేట్ బీటెక్ డిప్లొమా ఎంటెక్ పొజిషన్ విద్యార్హత కలిగారు కాబట్టి వీళ్ళకి అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ పే స్కేల్కి సమానంగా ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 1 అనే పోస్ట్ క్రియేట్ చేయండి అని పంచాయతీరాజ్ ఇంజనీర్ చీఫ్ గారికి ఆల్రెడీ మన ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందండి. అయినప్పటికీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మన ఇంజనీరింగ్ చీఫ్ గారు జాప్యం చేసుకుంటూనే వచ్చారు. మేము ఎన్నోసార్లు గత 3 నెలలుగా ప్రతిరోజు వెళ్ళి సార్ ప్రమోషన్ ఫైల్ మూవ్ చేయండి, ప్రభుత్వానికి మూవ్ చేయండి అని చెప్పి ఎన్నిసార్లు అడిగినా సరే ఆయన ఇప్పటివరకు జాప్యం చేసుకుంటూ రావడం వల్ల మా ఇంజనీరింగ్ అసిస్టెంట్ల భవిష్యత్తు అంధకారంగా ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. ఎన్నో కోటి ఆశలతో ఇంజనీరింగ్లు చేసి మంచి ఉద్యోగాలను వదులుకొని ఈ పరిస్థితిలో ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగం అనే ఒకే ఒక కోరికతో ఎంతో బంగారు భవిష్యత్తు ఉంటుంది, మా కుటుంబం బాగుంటుందని ఆలోచించి ఆర్థికంగా వాళ్ళు 15,000 జీతం ఇస్తున్నారన్న మొదట్లో ఆయన తర్వాతైనా పర్మనెంట్ అవుతుంది, మంచి జీతం వస్తుంది, మాకు టెక్నికల్ పే స్కేల్ ఇస్తారన్న ఒకే ఒక ముఖ్య ఉద్దేశంతో మేము ఇంజనీరింగ్ జాబ్లో జాయిన్ అయ్యాం. ఈ ఇంజనీరింగ్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యాం. అయినప్పటికీ ప్రొవిజన్ డిక్లేర్ చేయడానికి జాప్యం చేసి మేము అప్పుడు కూడా 9 నెలల కాలం పాటు సర్వీస్ కాలం మేము నష్టపోయాం. అయినప్పటికీ కూడా ఎన్నో సర్వేలు డిపార్ట్మెంట్ 4 రకాల డిపార్ట్మెంట్
డిపార్ట్మెంట్లకు 5 రకాల డిపార్ట్మెంట్ల వరకు ఒకేసారి చేయమని మాకు టార్గెట్లు ఇస్తున్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఇచ్చిన ప్రతి సందేశాలని ఆదేశాలని తూచా తప్పకుండా ఎదురు చెప్పకుండా కూడా మేము చేసాం. దానికి గల ఒకే ఒక ముఖ్య కారణం ఏంటంటే మాకు ఒక ముఖ్య బంగారు భవిష్యత్తు ఉంటుంది. ప్రభుత్వానికి మేము వ్యతిరేకం కాదు, ప్రభుత్వం మాకు సపోర్టివ్గా ఉంది. మా పంచాయతీ మాతృశాఖ పిఆర్ ఈఎన్సీ గారు మాత్రమే, మన పిఆర్ ఈఎన్సీ గారు మాత్రమే మాకు ప్రమోషన్ ఫైల్ మూవ్ చేయడానికి ఇప్పటికీ జాప్యం చేస్తున్నారండి. వెంటనే ప్రమోషన్ ఛానల్ ఫైల్ అనేది మూవ్ చేయాలి. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి మేమందరం ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఇంజనీరింగ్ అసిస్టెంట్ తరఫున సవినయంగా మేము తెలియజేసుకుంటుంది ఒకే ఒకటి, మమ్మల్ని అన్ని ఇంజనీరింగ్ శాఖల్లోకి మెచ్చి చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజన్ 2047లో ముందుకు వెళ్ళాలంటే, ఆ అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకెళ్లాలంటే మేము ప్రతి ఒక్కళ్ళం కూడా మీతో ఉంటాం, చేయగలుగుతాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంటర్నేషనల్ లెవెల్ డెవలప్మెంట్ యాక్ట్లో ఉంటాం. ఏ రాష్ట్రంలో లేనటువంటి ఇంజనీరింగ్ స్టాఫ్ మన ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారు. ఇంతమంది ఇంజనీరింగ్ స్టాఫ్ ఉన్నటువంటి స్టేట్ అనేది మన ఆంధ్రప్రదేశ్ మాత్రమే. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో ఇంతమంది స్టాఫ్ని మా టెక్నికల్ నాలెడ్జ్ని మీరు యూజ్ చేసుకొని మమ్మల్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారని, ఒక చెట్టు బాగుంటేనే చెట్టు వేరు లాంటివి ఇంజనీరింగ్ అసిస్టెంట్, అలాంటి రూట్స్ బాగుంటేనే చెట్టు బాగుంటుంది. కాబట్టి అలాంటి ఇంజనీరింగ్ అసిస్టెంట్ ప్రమోషన్ ఛానల్ మంచిగా విధి విధానాలు ఖరారు చేస్తే మేము ఎంతో సంతోషిస్తాము. దీని ద్వారా ప్రతి ఒక్కరు కూడా కోరుకునేది ఒకటి, మాకు 1 ఇంజనీరింగ్ 1 డిపార్ట్మెంట్ ప్రతి ఒక్క ఇంజనీరింగ్ అసిస్టెంట్ కూడా ప్రమోషన్ ఛానల్ క్రియేట్ చేసి దాన్ని వెంటనే ఇంప్లిమెంట్ చేయాలని సవినయంగా ప్రభుత్వాన్ని మేము అలాగే పిఆర్ఈఎన్సీ గారిని కోరుతున్నాం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.